హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా పాస్తా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా బాయిల్ అయినప్పుడు మనం తీసుకున్న పాస్తాని అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తరువాత ఆనియన్స్, టమాటా, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత పాస్తా ఈ విధంగా 80% కుక్ చేసుకోవాలి. కుక్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తరువాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. తరువాత కొంచెం జీలకర్ర అందులో వేసుకోవాలి. తరువాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి అండ్ క్యాప్సికమ్, టమాటా, క్యారెట్ని ఫస్ట్ ఆనియన్స్, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తరువాత కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా పీసెస్ని వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తరువాత అందులో కొంచెం సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఈ విధంగా సాసెస్ వేసుకోవడం వల్ల పాస్తా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సాసెస్లో సాల్ట్ ఉంటుంది, చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి చాలకపోతే. ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసేసుకోవాలి. పాస్తాలో చాలా రకాల పాస్తాలు దొరుకుతాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే పెన్నీ పాస్తా తీసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన పాస్తా తీసుకొని ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా పెట్టండి, ఇష్టంగా తింటారు. పిల్లలైతే వెజిటేబుల్స్, క్యాప్సికమ్ ఇలాంటివి తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేసి పెట్టండి, కన్ఫర్మ్గా తింటారు. ఫైనల్లీ తయారైపోయింది పాస్తా. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లో పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.